Welcome you all to the Kavita Ma'am's English classroom. In previous video, you watched how to learn the verbs and with the help of the verbs in this formula, how you can frame the sentences. Yes, so very simple formula. నేను మీకు చెప్పాను ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి అంటే మనం కొన్ని వర్డ్స్ నేర్చుకోవాలి. అందులో ఫస్ట్ నేర్చుకోవాల్సినవి వర్బ్స్. ఆ వర్బ్స్ నుంచి మనం సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి. ప్రతి సెంటెన్స్ కూడా మనం లాంగ్వేజ్లో తీసుకున్నట్లయితే 4 సెంటెన్సెస్ రూపంలోనే ఉంటాయి. ఎయిదర్ పాజిటివ్, ఎయిదర్ నెగిటివ్, ఆర్ ఇంటరాగేటివ్, ఆర్ WH క్వశ్చన్. మరి ఒకసారి థింక్ చేసి చూడండి. నేను చేశాను, నేను చేయలేదు, చేసావా లేదా, చేశానా లేదా, ఎప్పుడు చేసావు, ఎందుకు చేసావు, ఎలా చేసావు, ఇలా ఈ 4 సెంటెన్సెస్ రూపంలోనే మన లాంగ్వేజ్ అంతా ఉంటుంది. సో మనం నిన్నటి ఎపిసోడ్లో ప్రీవియస్ ఎపిసోడ్లో వర్బ్స్ అంటే ఏంటి నేర్చుకున్నారు. తర్వాత వర్బ్స్ కాంజుగేషన్ V1, V2, V3, V4 రూపంలో ఉంటాయని నేర్చుకున్నారు. మీరు కావాలి అంటే గో బ్యాక్ అండ్ వాచ్ దట్ వీడియో. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ చూడండి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సబ్జెక్ట్స్. అంటే ప్రపంచంలో మన నలుమూలలో ఎక్కడికి పోయినా పని చేసే వాళ్ళని ఇంగ్లీష్లో సబ్జెక్ట్స్ అని అంటాం. సో దేర్ ఆర్ 7 సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్. ఐ నేను, వి యు, వి మేము మనము, యు నీవు మీరు, దే వాళ్ళు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది లేదా ఇది. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సబ్జెక్ట్స్. సో మనం తెలుసుకున్న ఈ ఫార్ములా పాజిటివ్, నెగిటివ్, ఇంటరోగేటివ్, WH క్వశ్చన్ ఫార్ములాలో ఫస్ట్ వీఆర్ గోయింగ్ త్రూ ద పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. పాస్ట్ టెన్స్ ని స్టార్ట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే పాస్ట్ టెన్స్ లో నేర్చుకోవడం ఫస్ట్ ఈజీగా అవుతుంది. సో మనకి ఇంగ్లీష్ లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ సీక్వెన్స్ లో ఉంటుంది మన సెంటెన్స్ ఫార్మేషన్. ఫస్ట్ పని చేసిన వాళ్ళు వస్తారు, ఆ తర్వాత సబ్జెక్ట్ చేసిన పని వర్బ్ వస్తుంది, అండ్ పని యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడింది అనే దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, ఎస్, లెట్ us go deep into the class. సో మనం ఫస్ట్ సబ్జెక్ట్ అనుకున్నాం కదా, సబ్జెక్ట్ రాశాను. సో ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుందో చూద్దాం. నేను చేశాను, నేను తిన్నాను, అతను ఆడాడు, ఆమె వంట చేసింది, వచ్చింది, పాడింది, వెళ్ళింది, ఇలా పాజిటివ్ సెంటెన్స్ ఫస్ట్ మనం చూస్తున్నాం. సో పాజిటివ్ సెంటెన్స్ కి పాస్ట్ టెన్స్ అన్నాం కాబట్టి V2 వస్తుంది. గుర్తు పెట్టుకోవాలి మీరు. ఇక్కడ సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో అయిపోయింది, గతంలో జరిగిపోయిన పనిని మనం చెప్తున్నాం. ఇక్కడ పాస్ట్ V2 చూస్తున్నాం. అయిపోయిన పని నిన్న మీరు చూసారు కదా. V1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. V2, V3 ఆర్ పాస్ట్ టెన్స్ వర్బ్స్, అండ్ V4 వచ్చేసి మనకి ఇంక్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, ఆన్ గోయింగ్ యాక్షన్స్ కి వాడేది. సో V2, V3 లో ఏం నేర్చుకున్నాము. V2 అంటే అయిపోయిన పనులకి, V3 అంటే జస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్ కి V3 వాడతాం. బట్ ఇప్పుడు అయిపోయిన పనుల గురించి మనం నేర్చుకుంటున్నాం. V2 ప్లేడ్. కొన్ని వర్బ్స్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కి రాశాను. ప్లేడ్, బ్రాడ్, బాడ్, సాంగ్, డ్రాంక్, వెంట్, వాచ్. సో ఈ వర్బ్స్ ని యూజ్ చేసి మనం అయిపోయిన పనులు పాస్ట్ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్స్ జరిగిన పనులకి ఎలా చెప్తామో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, నేను చెస్ ఆడాను. నేను అంటే ఏంటి, ఐ ప్లేడ్ చెస్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ వన్ ఎగ్జాంపుల్. V2 అన్నాను కదా, సబ్జెక్ట్ ఐ, ప్లేడ్ V2. గుర్తు పెట్టుకోవాలి మీరు. V2నే అయిపోయిన పనులకి పాస్ట్ V2 వర్బ్ నే వాడతాము. ఐ ప్లేడ్ చెస్. సరే, మరి వాళ్ళు క్రికెట్ ఆడారు. ఓకే, వాళ్ళని ఏమంటాం మనం, దే అంటాం. దే V2, దే ప్లేడ్ క్రికెట్. ఆమె కబడ్డీ ఆడింది. షీ, ఆమెను ఏమంటాము, షీ ఆర్ ఎనీ నేమ్. ఇక్కడ ఎనీ నేమ్. రేణుక కబడ్డీ ఆడింది. రేణుక ప్లే కబడ్డీ. ఓకే, సో ప్రతి సబ్జెక్ట్ కి ఐకి, వికి, యుకి, దేకి, హీకి, షీకి, ఇటుకి అందరికి కూడా V2నే వస్తుంది. వెరీ ఈజీ. వి ప్లేడ్ క్రికెట్, దే ప్లేడ్ క్రికెట్. మై ఫాదర్, మా నాన్న నిన్న కూలర్ తెచ్చారు. మై ఫాదర్ బ్రాడ్ కూలర్.
bought కొన్నారు తెచ్చారు. Bought cooler or brought cooler. My mom sang a song and my brother drank milk in the morning. So we went to temple. మేము టెంపుల్ కి వెళ్ళాం. మేము యానిమల్ మూవీ చూసాం. We watched animal movie. So ఇలా మనం V2 different. You can practice. You can try so many verbs. Okay. So V2 ని వాడి మనం పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ అయిందో చూసారు కదా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఒక సబ్జెక్ట్ ని తీసుకొని ప్రతి సబ్జెక్ట్ కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. I played chess. We played chess. You played chess. నువ్వు అన్నా ఇంగ్లీష్ లో యూని అంటాం, మీరు అన్నా కూడా యూని అంటాం. వాళ్ళు చెస్ ఆడారు. They played chess. He played chess. She played chess. It played chess. సో ఇలా మనం పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుందో చూసాం. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను స్ట్రక్చర్. మనకి ఇంగ్లీష్ లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సెంటెన్స్ స్ట్రక్చర్ మొదట సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత వర్బ్ వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. సో వీఆర్ లెర్నింగ్ ద పాస్ట్ టెన్స్ సెంటెన్స్. సో పాస్ట్ టెన్స్ లో ప్రెసెంట్ పాజిటివ్ సెంటెన్స్ నేర్చుకుంటున్నాం. సో ఇవన్నీ ఈ 7 సబ్జెక్ట్స్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇంకా తర్వాత సెంటెన్స్ లో మిగతా ఎక్స్ట్రా వర్డ్స్ వస్తాయి. సో సారీ, I sang a song. They sang a song. Raghu drank coffee in the morning. He went to temple. He went to movie. It watched the movie. Okay? Yes, ఇలా మనం we can practice so many sentences. కదా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎస్ మళ్ళీ ఒకసారి వినండి. పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేసుకున్నాం పాస్ట్ టెన్స్ లో? సబ్జెక్ట్ ప్లస్ V2. V1 V2 నిన్న మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో V4 అంటే వర్బ్ యొక్క కాంజుగేషన్, వర్బ్ ఫార్మ్స్ V1 V2 V3 V4 నేర్చుకున్నాం కదా. అందులో మనకి పాస్ట్ టెన్స్ లో జరిగిపోయిన పనులు, గతంలో జరిగిన పనులకి, అయిపోయిన పనులకి మనం పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాము అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో I, we, you, they, he, she, it plus V2 plus object. So practice. Patience. మనం మొదలే మోటివేట్ అయ్యాం కదా. సో వేర్ దెర్ ఈజ్ అ విల్ దెర్ ఈజ్ ఎ వే. నేర్చుకోవాలి అన్న సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాం. సో టంగ్ ట్విస్టర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు ఇంగ్లీష్ వొకాబులరీ అనేది చాలా నోరు తిరుగుతుంది, చక్కగా ఫ్లూయెన్సీ పెరుగుతుంది, మీ మెమొరీ పెరుగుతుంది. ఓకేనా? సో పాజిటివ్ సెంటెన్స్, పాస్ట్ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్స్ మన ఫార్ములాలో పాజిటివ్ సెంటెన్స్ ఎలా చేసామో చూసాం. సో నెక్స్ట్ వీడియోలో నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తామో చూద్దాం.